జేడీ చక్రవర్తి గారు ఆయన చాలా విషయాలు చాలా ఓపెన్‌గా మాట్లాడేస్తూ ఉంటారు. అయితే ఆయన ఎప్పుడో సంవత్సరం క్రితం ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో, అది కూడా తమ్మారెడ్డి భరద్వాజ్ గారికి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో, అంతకుముందు ఎప్పుడో జరిగినటువంటి తన కెరియర్‌లో ప్రారంభంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలని ఆయన నెమరేసుకున్నాడు. అంటే కాస్టింగ్ కౌచ్ మీద ఎవరైనా కంప్లైంట్లు చేస్తే వాటిని హ్యాండిల్ చేయటానికి ఒక కమిటీని వేసింది సినిమా పరిశ్రమ. వేశారు. ఆ కమిటీ ముందుకి కంప్లైంట్లు తీసుకెడితే దాన్ని పర్సూ చేస్తామని చెప్పారు. అయితే ఈ కమిటీ వేయటానికంటే కూడా కొంత ముందు జరిగినటువంటి సంఘటన లాగా అనిపించేది ఆయన మాట్లాడాడు ఆ టైంలో. అందులో 2 విషయాలు ఉన్నాయి. ఒకటేమో ఒక ప్రొడ్యూసరు, ఒక హీరోయిన్‌కి సంబంధించిన స్టోరీ ఒకటి. అంటే ఆ ప్రొడ్యూసర్ రాగానే వీళ్ళని డిన్నర్‌కి పిలిచినటువంటి హీరోయిన్ వీళ్ళని దాక్కోమని చెప్పింది. ఆయనతో మాట్లాడాలి. ఆయన వెళ్ళిపోయాక అప్పుడు మనం కూర్చుని డిన్నర్ చేద్దామన్న పద్ధతిలో తను చెప్పింది అన్నది ఒక అంశం అయితే, రెండోది ఈయన డబ్బింగ్ చెప్తూ ఉండగా చూడటానికి వచ్చినటువంటి ఒక యంగ్, అంటే న్యూ కమ్మర్, అప్పుడే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినటువంటి ఒక హీరోయిన్. ఆ అమ్మాయి డబ్బింగ్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోయేటప్పుడు కారు లేదు. ఆ అమ్మాయిని డ్రాప్ చేయడానికి ఉండాల్సిన కారు లేకపోవడంతో ప్రొడ్యూసర్ గారి కుమారుడు నేను తీసుకెళ్ళి దింపుతాను అని అన్నారని, దాన్ని ఆ అమ్మాయి అవాయిడ్ చేయటానికి ట్రై చేసిందని, అవాయిడ్ చేయటానికి ట్రై చేస్తూ మీరు కూడా నాతో రండి అని జేడీ గారిని అడిగినట్టు అలా చెప్పాడు ఆయన. అంటే తనేదో ఇబ్బంది పడుతోంది అతనితో వెళ్ళడానికి అని. ఆ సమయంలో ఆ ప్రొడ్యూసర్ గారి కుమారుడికి కోపం వచ్చి, అదేమిటి నేను నేను తీసుకెళ్ళేటప్పుడు ఏమైనా చేస్తానని డౌటా అని ఆయన ఓపెన్గానే మాట్లాడేశాడని. అంటే ఏదో ఒక ఎక్స్పీరియన్స్ నుంచి ఆ అమ్మాయి ఇలాంటి అభిప్రాయాలను ఏర్పాటు చేసుకుని కొంత సెక్యూర్డ్గా ఉండటం కోసం ఏదో ప్రయత్నం చేస్తోంది అని చెప్తూ, ఇలాంటివి నా ఎక్స్పీరియన్స్లో కొన్ని సంఘటనలు చూశాను. ఈ కమిటీ ఇప్పుడు అంటే ఆ కమిటీ గురించి ఈయన చెప్పినట్టున్నారు ఆయనకి. ఇలాంటి కమిటీలు ఉండుంటే కొంతవరకు కొన్ని సందర్భాల్లో వాళ్ళు రావచ్చు, కొన్ని సందర్భాల్లో రాలేకపోవటం కూడా జరగచ్చు. ఎందుకంటే ఇక్కడ ఇది ఒక ప్రోగ్రామ్గా అమలవుతుంది. అంటే ఆయన 2 విధాలుగా చెప్పాడు. ఒకటేమో ముందే కమిట్మెంట్ అడుగుతారు, ఆ క్యారెక్టర్ ఇచ్చే ముందే. కేవలం హీరోయిన్స్కే కాదు, క్యారెక్టర్ ఆర్టిస్టులకి అందరికీ ఉంటుంది ఇది అని. ఇలాగే ఇది ఇప్పుడు దీని మీద చర్చ జరుగుతోంది సోషల్ మీడియాలో. కానీ నిజానికి ఇది ఎప్పుడో మాట్లాడింది, అంతకుముందు ఎప్పుడో జరిగిన సంఘటన గురించిన గొడవ. అయితే అదే టైం, దాదాపు జేడీ చక్రవర్తి గారు చెప్పిన టైం కంటే ఇంకా తర్వాత రోజుల్లోనే, అంటే ఒక 5-6 సంవత్సరాల క్రితం ఒక చాలా పాపులర్ డైరెక్టర్ గారే, చాలా పెద్ద హిట్స్ తీసినటువంటి డైరెక్టర్ గారితోనే నేను 1-1 కూర్చున్నాం. ఆయన వేరే పని మీద వచ్చారు ఒక చోటుకి, నేను వేరే పని మీద వెళ్ళాను అక్కడికే. ఒక పెద్ద మనిషి కోసం వెయిటింగు. మేమిద్దరమే ఉన్నాం అక్కడ. నేను క్యాజువల్గా అవతల ఏదో మీటింగ్ జరుగుతుంది, ఆ మీటింగ్లో నుంచి ఆయన బయటికి రావాలి, మేము కలవాల్సిన వ్యక్తి. ఈ డైరెక్టర్ గారిని చూసి నేను కొంచెం ఆనందపడ్డాను. ఈయన నాకు ఆయన తీసిన సినిమాలంటే ఇష్టం కూడా. అలా కూర్చున్నప్పుడు నేను క్యాజువల్గా అడిగాను, ఇదే ప్రశ్న అడిగాను. పేపర్ చదువుతూ ఆయన టీవీ ఛానల్ ఏదో నడుస్తోంది అక్కడ, చూస్తున్నాడు ఆయన. అప్పుడు నేను అడిగా, ఏమండి ఇలా ఇండస్ట్రీలో హీరోయిన్లని ఇలా అడుగుతారు అనేది ఒక వార్త ఉంది బయట మార్కెట్లో, మీరు మీ ఎక్స్పీరియన్స్లో నుంచి ఏం చెప్తారు అన్నాను. అంటే ఆయన నవ్వి, మీరు చెప్పిన దానిలో కొంత వాస్తవం ఉంది అన్నాడు ఆయన. అని చాలా సందర్భాల్లో అలా అడగటం జరుగుతుంది అని అడ్మిట్ చేశారు. అడ్మిట్ చేసి, అయితే ప్రాజెక్ట్ డిస్టర్బ్ అవుతుంది దీనివలన అనుకున్నప్పుడు, అది అంటే ఒక ఆర్టిస్ట్కి ప్రపోజల్ వెడుతుంది, వెళ్ళినప్పుడు తను డినై చేసిన ఆవిడ ఉండటం ప్రాజెక్టుకి అవసరం అనుకుంటే గనక ఆవిడ అభిప్రాయాలను గౌరవించి ఆ ప్రకారమే వెళ్ళిపోతారు.
అంతేగాని ఇబ్బంది పెట్టడం అనేది జరగదు. ఆవిడకి ఆ స్పేస్ ఇచ్చేస్తారు నిర్మోహమాటంగా. ఎందుకంటే ప్రాజెక్ట్ డిస్టర్బ్ అవుతుంది. తన మీద ప్రెజర్ తీసుకొస్తాయి. తను ఉండటం ప్రాజెక్టుకి అవసరం అని భావించినప్పుడు గొడవ. లేదు ఆవిడున్నా లేకపోయినా పర్వాలేదు అనుకుంటే కనుక నిర్మోహమాటంగా ఆవిడని తొలగించి ఆ క్యారెక్టర్లో ఇంకెవరినైనా పెట్టి వీళ్ళ ప్రపోజల్స్ని అంగీకరించేటువంటి మనిషిని పెట్టి ముందుకి కొనసాగుతుంది కథ అనేది చెప్పాడు ఆయన. చెప్పి దాంతోపాటు అవుట్డోర్లకు వెళ్ళినప్పుడు అనే ప్రస్తావన కూడా చేశారు ఈయన జేడి. అవుట్డోర్లకు వెళ్ళినప్పుడు తలుపులు కొట్టడం గురించి ఒక సీనియర్ ఆర్టిస్టు, ఆవిడ పేరు జయలలిత, ఆవిడ శృతిలయలు ఈ సినిమాల్లో యాక్ట్ చేసిన నటి, వంశీ గారి సినిమాల్లో రెగ్యులర్గా కనిపించేది ఆవిడ. ఆవిడ ఒక ఇంటర్వ్యూలో తన ఎక్స్పీరియన్స్ చెప్తూ అవుట్డోర్లకు వెళ్ళినప్పుడు తలుపులు కొట్టడం లాంటి కార్యక్రమాలు నేను చాలాసార్లు ఫేస్ చేశాను అని చెప్పారు ఆవిడ. సో ఇవి సహజంగా జరుగుతాయి. అలాగే రూమ్స్లోకి వచ్చేయటము అన్నాడు జేడీ గారు. రూమ్స్లోకి వచ్చేయటము, అలాగే తమ దగ్గరికి పిలిచి డిన్నర్కి తన రూమ్లోకి ఇన్వైట్ చేసి, అది డైరెక్టర్ కావచ్చు, హీరో కావచ్చు, ఎవరైనా కావచ్చు, ప్రొడ్యూసర్ కావచ్చు, ఇన్వైట్ చేసి కూర్చోబెట్టి మాట్లాడుతూ మీరు డ్రింక్ తీసుకోండి అని ఇన్సిస్ట్ చేయటము, ఇలాంటి కార్యక్రమాలు జరగటం నాకు తెలుసు అన్నాడు ఆయన. అది జరుగుతాయి కూడా. అది నేను కలిసినటువంటి డైరెక్టర్ గారు కూడా చెప్పాడు, అలాంటివి జరుగుతాయి అవుట్డోర్లకు వెళ్ళినప్పుడు. అక్కడ అంటే ఎవరి అవసరాల కోసం వాళ్ళు ఏదో క్యారెక్టర్లో ఎవరో ఒకళ్ళని ఫిట్ చేసుకుని తీసుకెళ్ళిపోయే పరిస్థితులు కూడా ఉంటాయన్నాడు ఆయన ఇంకొంచెం విశాలంగా. ఇది ఒక చర్చ నడుస్తోంది సోషల్ మీడియాలో. చాలామంది అభిప్రాయాలు చెప్తున్నారు. అసలు దీని మీద ఆల్రెడీ చాలా చర్చ జరిగిపోయి ఉంది. ఇది వింతేం కాదు, ఒక సినిమా పరిశ్రమలో మాత్రమే కాదు, బయట కూడా అనేక రంగాలలో ఈ తరహా గందరగోళాలు ఉన్నాయి. అంటే ఐటీలోనూ లేదా ఐటీలోనూ ఉంది. అక్కడ దాకా ఎందుకు, చాలా క్లియర్గా మీడియా రంగంలో లేదా అని అడిగారు ఆ మధ్య కాస్టింగ్ కౌచ్ గురించి. ఇండస్ట్రీ వైపు నుంచి చర్చ జరిగినప్పుడు అవతల వైపు నుంచి వచ్చిన ప్రశ్న, లేదని బలంగా చెప్పే పరిస్థితి ఇక్కడ ఉందా అనేది కూడా ప్రశ్నే. ఎందుకంటే మనం తెలుగు మీడియా అని అంటం లేదు, కానీ జాతీయ మీడియాలో ఈ ధోరణులతో వేదికెక్కిన గొడవలు కూడా మనకు తెలుసు. కనుక ప్రతి చోట ఉంది ఇది, లేదు అని చెప్పలేము. ఇందుగలదు అందులేదని సందేహము వలదు లాంటి పరిస్థితి ప్రతి రంగంలోనూ ఉంది. అక్కడ కొంచెం ఓపెన్గా ఉంది. సినిమాల్లోనే, సినిమా గురించి తీసినటువంటి సినిమాల్లో కూడా ఈ తరహా సంఘటనలు చూసాం మనం. దాసరి గారు తీసిన శివరంజని కావచ్చు, ఆయనే తీసిన అద్దాల మేడ కావచ్చు, ఆ తర్వాత కృష్ణవంశీ గారు తీసినటువంటి ఖడ్గం సినిమా కావచ్చు, ఆ సినిమాల్లో ఈ ధోరణుల గురించినటువంటి చాలా స్పష్టమైనటువంటి సన్నివేశాలు ఉన్నాయి. అంటే వాళ్ళని వాళ్ళే ఎక్స్పోజ్ చేసుకునే ప్రయత్నం కూడా చేశారు సినిమా పరిశ్రమ నుంచి. అలా ఓపెన్, ఇది అందరికీ ఇదేదో కొత్త విషయం, ఆయన ఏదో కొత్తగా చెప్పారు అని కాదు, ప్రపంచంలో ప్రతి ఒక్కడికి తెలిసిన విషయమే. ఇందులో కీలకమైన అంశం ఏంటంటే, పట్టించుకోవాల్సిన అంశం అవతల వాళ్ళ ఇష్టాలతో ప్రమేయం లేకుండా వాళ్ళకున్న నీడ్ని దృష్టిలో పెట్టుకుని బుల్డోజ్ చేసి వాళ్ళ అభిప్రాయాలకు విరుద్ధంగా వాళ్ళతో పని చేయించుకోవడం, ఇది కీలకమైనటువంటి అంశం. అంటే వ్యక్తిగత స్వేచ్ఛకి తావు లేకుండా బుల్డోజ్ చేసి దాడులకి తెగబడటం, కంట్రోల్లోకి తీసుకోవటం, బెదిరించటం, ఇలాంటివి తమ అవసరాలు తీర్చుకోవటం కోసం చేయడం అనేది ఖచ్చితంగా నేరమే. అది క్రైమ్. నిజానికి అలా బిహేవ్ చేసిన వాళ్ళ మీద లీగల్గా ప్రొసీడ్ అయ్యి కేసులు పెట్టి కోర్టుకి ఈడ్చి నిలబెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ నీడ్ అన్నాం మనం ఇందాకే. నీడ్ అంటే వాళ్ళ అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ అవసరం తీరాలంటే ఈ పని చేసి తీరాలి అని అలా కంట్రోల్లోకి తీసుకోవడం జరుగుతోంది. అది వాళ్ళకి ఆ ధైర్యం ఇచ్చే పరిస్థితి చాలాసార్లు ఉండదు. మహిళలకి ఈ పరిస్థితి, మహిళలే కాదు, ఈ ప్రపంచంలో అణిచివేతకు గురవుతున్నటువంటి సెక్షన్స్లో అదొక
మహిళలు అనేది ఒక విభాగం. చిన్నపిల్లలు కూడా చాలా టార్చర్ అనుభవిస్తున్నారు. అంటే బేసిక్‌గా అత్యధిక వేధింపులకు గురవుతున్నటువంటి సమూహం పిల్లలే. ఆ తర్వాత విభాగాల్లోకి దళితులు, మహిళలు వీళ్ళందరూ వస్తారు. అంటే ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ తొక్కేయటం, అవకాశం ఉన్న వాళ్ళతో పని చేయించుకోవటం, అంటే అవసరం ఉన్న వాళ్ళతో పని చేయించుకొని వీళ్ళ అవసరాలు తీర్చుకోవడం అనేది చాలా ఈజీగా జరుగుతుంది. అక్కడ లైంగికపరమైనటువంటి అవసరాలు తీర్చుకోవటానికి మహిళల మీద దాడులు జరుగుతున్నాయి అనేది వాస్తవం. అలాగే వాళ్ళు తెగబడి ముందుకొస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇది సర్వవ్యాపితంగా మారింది. పర్టికులర్గా మార్కెట్ ఎకానమీ వచ్చాక ఖర్చులు పెరిగిపోయి కుటుంబాలలో, అలాగే ప్రైవేటు విద్య వచ్చిన తర్వాత పిల్లల ఫీజులు వ్యవహారాలు పెరిగిపోయి, అలాగే అనవసరమైన వస్తువులు కూడా నిత్యావసర వస్తువులుగా మారిపోయినటువంటి పరిస్థితి. అంటే ఈ బ్రాండ్ షూస్ వేయాలి, ఈ బ్రాండ్ షర్ట్ వేయాలి అనే పైత్యము, దాంతోపాటు కారు, స్కూటర్లు ఇవన్నీ కూడా నిత్యావసరాలుగా మారిపోయి, అనవసరమైన వస్తువులు నిత్యావసరాలుగా మారి జీవితంలో డబ్బుల అవసరం చాలా పెరిగిపోయినటువంటి ఒక పరిస్థితి, ఒక అనివార్యత. అలాగే స్కూల్ ఫీజులు ఇవన్నీ భారీగా పెరిగిపోయి డబ్బులు సంపాదించడం అనేది ఏం చేసైనా డబ్బులు సంపాదించు అనే ప్రోగ్రాంలోకి వచ్చేసిన తర్వాత చాలా ఇళ్లల్లో, అంటే ఇదివరకు వ్యభిచారం అనేది ఒక ఏరియాకో ఒక సందుకో పరిమితమై నడిచిన పరిస్థితి చూసాం మనం. కానీ ఇప్పుడు ఇంటింటి వ్యాపారంగా మారిపోయినటువంటి పరిస్థితిని కూడా చూడాల్సిన అవసరం ఉంది. జరుగుతోంది అది. పిల్లల చదువుల కోసం శరీరాన్ని అమ్ముకోవటానికి సిద్ధపడిపోతున్నటువంటి తల్లుల కథలు అనేకం మనకు తెలుసు. కనుక నేను ఓపెన్గానే చూశాను ఇది. విజయవాడలో విజయవాడ ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్గా, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఆఫీస్గా మారినటువంటి ఒకప్పటి సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు అరటిపళ్ళు అమ్ముకునేటువంటి ఒక జంట తమ కుమారుడిని, ఆ అమ్మాయి అంటే మదర్ ఫలానా స్కూల్లో చేరిస్తేనే వీడికి భవిష్యత్తు ఉంటుందని అందరూ చెప్తున్నారు, ఏదో గవర్నమెంట్ స్కూల్లో చేరిస్తే వీడి జీవితం ముందుకు వెళ్ళదట. వీళ్ళిద్దరూ చదువుకోలేదు. ఆ అమ్మాయి అంటే వీళ్ళిద్దరూ కూడా 10th క్లాస్ లోపే డ్రాప్ అవుట్స్ అయినప్పటికీ కొడుకు భవిష్యత్తు మీద అమ్మాయికి ఉన్నటువంటి ఆతృత రీత్యా ఫలానా ఇన్స్టిట్యూషన్లో చేరిస్తేనే వాడి జీవితం అని అందరూ చెప్తున్నారు, కాబట్టి అక్కడే చేర్చేద్దాం, ఏదైతే అది కష్టపడదాం, ఏదైనా చేద్దాం అనే పద్ధతిలో అక్కడ ఒక చోట అప్పు తీసుకొచ్చి అక్కడికి రెస్ట్ చేస్తారు ఆ పిల్లాడిని. చేసేసిన తర్వాత ఏం జరిగిందంటే వీళ్ళు ఒక మైక్రో ఫైనాన్స్ దగ్గర తీసుకొచ్చారు ఈ డబ్బులు. వీళ్ళు ఏమనుకున్నారంటే ఈ రోజువారీ సంపాదన, అమ్మాయి ఎక్కడో పనిచేస్తుంది, ఇతను అరటిపళ్ళు అమ్ముతాడు, ఈ వచ్చిన డబ్బుల్లో కొంత మిగిల్చి వడ్డీ కట్టేస్తే సెట్ అయిపోతుంది అని అనుకున్నారు. వీళ్ళ భ్రమలు. కానీ మార్కెట్ ఎకానమీ అలా ఉంచదు. స్కూల్లో ఫీజులు కట్టించేసుకున్న తర్వాత రోజుకి ఒక 500 రూపాయలైనా ఖర్చులు చెప్తూ ఉంటారు ప్రాజెక్ట్ వర్క్లు అనే పేరుతో. ఈ ప్రాజెక్ట్ వర్కుల డబ్బులు మళ్ళీ ఇవ్వాలి. వడ్డీ కోసం ఉంచుకున్న డబ్బులు ప్రాజెక్ట్ వర్క్కి పిల్లోడికే ఇచ్చేసి మళ్ళీ ఇంకెక్కడో పనిచేసి ఆ డబ్బులు పూల్ కాక నానా కష్టాలు పడి, ఇక ఆ మైక్రో ఫైనాన్స్ వాళ్ళ సిస్టమ్ ఎలా ఉంటుందంటే బుధవారం రోజు పేడే అయితే ఆ పేడే రోజు వీళ్ళు అమౌంట్ పే చేయకపోతే వచ్చి ఇంట్లో కూర్చుంటారు వీళ్ళు డబ్బులు ఇచ్చే వరకు. ఇలాంటి దారుణాలు ఒక్కొక్క సందర్భంలో వాళ్ళే డీల్స్ మాట్లాడి, అమ్మా నువ్వు డబ్బులు కట్టలేవు కానీ ఫలానా వాడికి ఒక అవసరం ఉంది, అది తీర్చేస్తే నీకు అమౌంట్ వస్తుంది, ఆ అమౌంట్ మాకు ఇచ్చేసే అని వాళ్ళే ఈ పనిలోకి దింపినటువంటి చరిత్రలు కూడా చదివాం మనం. అయితే నేను చెప్తున్న కథలో వీళ్ళు ఆ మైక్రో ఫైనాన్స్ వాళ్ళు ఇంటి మీద దాడి చేస్తారనే భయం చొప్పున భార్యాభర్త ఇద్దరూ కలిసి ఆవిడ శరీరాన్ని అమ్ముకోవటం అది తప్ప రైటా నైతికమా ఆ చర్చలోకి నేను వెళ్ళటం లేదు, కానీ తను అలా మూవ్ ఆన్ అయిపోయింది. అనుకోకుండా పోలీసుకు దొరికిన సందర్భంగా అతను అంటే నాకు తెలియకుండా జరుగుతోంది వ్యవహారం అంతా, కాబట్టి దీనికి సంబంధించి ఏదో ఒక పేమెంట్ మాట్లాడుకుందాం అనే పద్ధతిలో ప్రెజరైజ్ చేస్తున్నాడు. ఆ సీన్ చూశాను నేను. ఆ ప్రెజరైజ్ చేస్తున్న సన్నివేశం చూసి వాళ్ళని అడిగితే
వాళ్ళు చెప్పారు ఈ కథ, ఇదండి పరిస్థితి, అందుకని అనివార్యంగా వాడికి ఏదో డబ్బులు ఇవ్వాలి, అందరూ పీక్కు తినేవాళ్లే ప్రపంచం అంతా అనే పరిస్థితుల్లో మాట్లాడి కళ్ళనీళ్ల పర్యంతమై అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇక తర్వాత అక్కడ వాళ్ళ అరటిపళ్ళ బండి కనిపించలేదు, మరి ఏమైపోయారో తెలియదు. ఇలాంటి కథలు అనేకం ఉన్నాయి. అంటే ఇది జీవితాల్లోకి వచ్చేసింది. నైతికత అనే కోణంలో ఇవన్నీ చూసి మాట్లాడుతున్నారు, కానీ నేను ఏమంటానంటే పర్సనల్ ప్రైవసీని, అవసరాలను అడ్డం పెట్టుకుని పర్సనల్ వ్యక్తిగతమైన ఇష్టాయిష్టాలని బుల్డోజ్ చేసి ఆక్రమించుకోవడం, ఈ ధోరణిని వ్యతిరేకించి పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పరిస్థితి కల్పిస్తున్నటువంటి సామాజిక పరిస్థితుల మీద ఒక అవగాహన పెంచుకుని ఒక బ్రాడ్గా వీళ్ళు తిరుగుబాటు చేయటానికి కావలసిన మెకానిజం, ఒక సపోర్ట్ సిస్టమ్ వ్యవస్థ, అంటే ఈ వ్యవస్థలో ఇది జరుగుతోందనే విషయం తెలుసు కాబట్టి ఆల్టర్నేటివ్ వ్యవస్థ గురించి ఆలోచిస్తున్నటువంటి వాళ్ళు కనీసం ఒక ఫోర్స్గా ఏర్పడి ఇలాంటి వాళ్ళకి నైతికంగా మేము సపోర్టుగా నిలబడతామనేటువంటి భరోసా ఇవ్వగలుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయా అంటే అది కూడా కనబట్టలేదు. ఏదో యూట్యూబ్లో అక్కడ మాట్లాడేస్తున్నాం, కానీ ఆ సపోర్ట్ సిస్టమ్ డెవలప్ చేయడానికి మనమేం చేస్తున్నాం అనేది కూడా ఆలోచించుకోవాలిగా. ఇప్పుడు ఎప్పుడో మాట్లాడిన జేడీ చక్రవర్తి గారి మాటలు తీసుకొచ్చి ఇప్పుడు చర్చించుకోవటం వలన ప్రయోజనం ఏమిటి? ఊరికనే జనం కన్జ్యూమ్ చేస్తారు కాబట్టి, కాస్టింగ్ కౌచ్ జేడీ చక్రవర్తి అనగానే కన్జ్యూమ్ చేస్తారు కాబట్టి ఆ వార్తలు సర్క్యులేషన్లో పెడుతున్నారు, కానీ నిజంగా దాని మీద సీరియస్ అటెంప్ట్ ఏమైనా సమాజం చేస్తుందో, ఈ నాతో సహా మాట్లాడుతున్న వాళ్ళు ఏమైనా చేస్తున్నారా ఆల్టర్నేటివ్ ప్రోగ్రామ్ అనేది కదా చెక్ చేయాల్సింది. ఆ ఆల్టర్నేటివ్ మెకానిజం డెవలప్ చేయాల్సినటువంటి బాధ్యత గుర్చెరగకుండా వీటిని జస్ట్ న్యూస్ కన్జ్యూమ్ వాల్యూని ఆధారం చేసుకుని యూట్యూబ్లోకి వచ్చి మాట్లాడటం అనేది ఖచ్చితంగా ఇది కూడా ఇంకొక రకమైన దుర్మార్గమే. కాబట్టి ఇలాంటి దుర్మార్గాలనైనా కనీసం అడ్డుకునే ప్రయత్నం చేద్దాం అని చెప్పడం కోసం మీ ముందుకు వచ్చాను.